సో గైస్, మీరు చూసుకుంటే యూట్యూబ్లో కార్టూన్ ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. మరి కొంతమంది క్రియేటర్స్ ఏంటంటే కార్టూన్ వెజిటేబుల్స్ ఫన్నీగా వీడియోస్ ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది బాగానే ఎస్ఈఓ అండ్ డిస్క్రిప్షన్, టైటిల్స్, ట్రెండింగ్ సాంగ్ చేసుకుంటూ బాగానే వైరల్ చేసుకుంటున్నారు. కానీ ఎస్ఈఓ, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవ్వని వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యూస్ తక్కువ వస్తున్నాయని బాధపడుతూ వెనుకనే పడిపోతున్నారు అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఒకటి ఛానల్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా కార్టూన్ ఏఐ వీడియోస్ చేస్తూ ఉండేదన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో ఈమెకు 1.2K 1.1K అలాగా వ్యూస్ వచ్చిండే అనమాట. ఇలాగా స్టార్టింగ్లో బాగానే వచ్చేసినా సరే అండ్ లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి ఈ విధంగా వ్యూస్ డిక్రీజ్ అవుతూ వచ్చేసాయి. ఇక్కడ వ్యూస్ అనేది తగ్గిపోయాయి అనమాట. ఈ వీడికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకుంటే ఏఐ వీడియోకి టైటిల్ సరిగ్గా ఇవ్వాలి. టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్లో మనము ఏఐ వీడియో ఎలా జనరేట్ చేసామన్నది ఖచ్చితంగా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా సరే అక్కడ టైటిల్ ఏదైతే ఉంటుందో కాపీ చేసి డిస్క్రిప్షన్లో హ్యాష్ట్యాగ్స్, కీవర్డ్స్తో నింపేయాలి. అండ్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. మనం సేమ్ లాంగ్ వీడియోస్కి ఎలాగైతే అప్లోడ్ చేస్తామో దీన్ని కూడా ఎస్ఈఓ చేయాలి. అండ్ లాంగ్ వీడియోస్కి థంబ్నైల్ ఎలా ఉంటుందో దీన్ని కూడా థంబ్నైల్ మనము ఆ విధంగానే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఏ విధంగా అయితే చేస్తానో అదేవిధంగా స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. నా దగ్గర అయితే ఒక వీడియో అయితే ఉంది. దానికంటే ముందు నేను ఒక టైటిల్ అండ్ థంబ్నైల్, డిస్క్రిప్షన్, హ్యాష్ట్యాగ్స్, ట్యాగ్స్ అవన్నీ జనరేట్ చేసుకుంటాను. కొంతమంది రాసుకునే వాళ్ళైతే వాళ్ళకు తెలుసు ఏ విధంగా రాసుకుంటారు అనేది, కానీ తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. మీరు ChatGPT హెల్ప్తో మీరు ట్యాగ్స్, థంబ్నైల్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి ChatGPT. ChatGPT అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ChatGPT కంటే మీరు సో కొంచెం లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ChatGPTకి మీరు మీ వీడియోకి తగ్గట్టు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ జనరేట్ చేసుకోవాలి. ChatGPT వచ్చేసి మీకు చాలా యూనిక్గా ఉండి వైరల్ అయ్యే హ్యాష్ట్యాగ్స్ అవన్నీ జనరేట్ చేసేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను ఆ స్టోరీకి టైటిల్ ఏంటిదో చూసుకుంటాను. ఓకే, పేదల బాదం కాదు ప్రోటీన్ కింగ్ అని ఒక టైటిల్ అయితే ఉందన్నమాట. దీన్ని నేను ఫస్ట్ కాపీ అయితే చేసుకుంటాను. ఈ టెక్స్ట్ని అయితే ఒక యూట్యూబర్ సెన్సర్ అనమాట. ఎలా చేయాలనేది చూపిస్తాను. చేయాలంటూ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తెలుగులో చాట్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏఐ కార్టూన్ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, బట్ నాకు ఇక్కడ థంబ్నైల్ వచ్చేసి 9:16 రేషియో, ఇక్కడ రేషియోలో కావాలి. సో టాపిక్ ఏమిటంటే ఇక్కడ మనం ఆ టాపిక్ ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నాకు థంబ్నైల్ జనరేట్ చెయ్యు అని ఇక్కడ మన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని సెండ్ చేసేయాలి. సో ఇక్కడ చూసుకుంటే
క్రియేట్ ఇమేజ్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు థంబ్నెయిల్ అనేది జనరేట్ చేసేస్తుంది. కొంచెం టైం అయితే పడుతుంది, ఇలాగా వెయిట్ చేయండి కొంచెం. ఇక్కడ చూసుకుంటే ఈ థంబ్నెయిల్ మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ వర్డ్స్ అనేది ఎటువంటి మిస్టేక్ లేకుండా ఐ క్యాచీవ్గా ప్రొఫెషనల్గా ఉండే థంబ్నెయిల్ అనేది జనరేట్ చేసేస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని మీరు హోల్డ్ అండ్ ట్యాప్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అనేది ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేసి మన షార్ట్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే జనరేట్ చేసుకున్న షార్ట్ వీడియో ఉంటుందో దాన్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ రేషియో చూసుకుంటే 9:16 ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఎందుకంటే మనము షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం, షార్ట్ వీడియో క్రియేట్ చేస్తాం కాబట్టి కూడా 9:16 అనే ఒక టిక్ టాక్ రేషియోలో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి మనము షార్ట్ వీడియో అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కానీ మీరు లాంగ్ వీడియోస్ ఒక స్టోరీస్ లాంటిది చేస్తూ ఉంటే ఇక్కడ 16:9 రేషియో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి క్రియేట్ పైన ట్యాప్ చేసేస్తాను. ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ అది వాట్సాప్లో ఉన్న షార్ట్ వీడియోస్ ఉందో దాన్ని నేను ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కైన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనం ఏదైతే చాట్ జీపీటీతో థంబ్నెయిల్ జనరేట్ చేసామో ఇక్కడ ఒక చిన్న క్లిప్ లాంటిది అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయాలి. మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ పైన ట్యాప్ చేసి ఇలా ఫోల్డర్ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. మనం రీసెంట్గా జనరేట్ చేసిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫిట్ అయిపోతుంది. అండ్ దీన్ని మీరు ఈ విధంగా డ్యూరేషన్ తగ్గించేసి ఒక చిన్న క్లిప్ లాంటిది పెట్టుకుంటే చాలన్నమాట. ఇక్కడ మీ ఛానల్ నేమ్కి వాటర్ మార్క్ లోగో లాంటిది ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ వైల్డ్ టూన్స్ అని ఇచ్చాను. ఈ సైజ్గా చేసి వీడియో వాటర్ మార్క్ అన్నమాట. ఇక్కడ ఒపాసిటీ అనేది ఆల్ఫా ఒపాసిటీ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి కొంచెం తగ్గించేయండి చాలు. అండ్ దీనికి మీరు ఫాంట్ కంటూ కూడా చేయాలనుకుంటే ఇక్కడ ఏ ఫాంట్స్ అని ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ రోబోట్ బోల్ట్ ఇటాలిక్ అనే ఫాంట్ ఉంది, దానిపైన సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ అయితే కనిపిస్తుంది కార్నర్లో, దీన్ని ట్యాప్ చేస్తే ఆ ఫాంట్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది. దీన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసేయండి చాలు. ఈ వీడియో మొత్తం అనేది కవర్ అయిందనమాట. థంబ్నెయిల్ వరకు చాలు. థంబ్నెయిల్కి మనం ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ సెక్షన్లో ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే
డైరెక్ట్గా సేవ్ అనేది అయిపోతుంది. ఓకే, ఇదైతే సేవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూస్తే నేను రూమ్లోకి ఇక్కడ నాకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ విత్ స్ట్రాంగ్ కీవర్డ్స్ ఇవ్వు. ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రన్ చేస్తాను. ChatGPT ఒక యూనిక్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్తో కలిగిన ఒక డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇవి టైటిల్ CTR కోసం స్ట్రాంగ్గా ఉంటుంది అని వచ్చేసి ఇక్కడ పేదల బాదం కాదు ప్రోటీన్ల కింగ్ పీనట్స్ పవర్ తెలుగు అని. డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ పీనట్స్ చాలా మంది పూర్ ఫుడ్ అని అనుకుంటారు అని ఎగ్జాంపుల్గా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ SEO అండ్ వైరల్ వీడియో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి కార్నర్లో. అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మీరు షార్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. మనం రీసెంట్గా కైన్మాస్టర్లో వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకోవాలి. అంతే సింపుల్గా. ఇక్కడ చూసుకుంటే డన్ పైన ట్యాప్ చేసేయాలి. ఇక్కడ మనం లాంగ్ వీడియోస్ అనేది ఒక 3 minutes వరకు అప్లోడ్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ చూసుకుంటే 3 minutes వరకు మనం చేసుకోవచ్చు. మీ వీడియోస్కి ఇంకా డ్యూరేషన్ పెట్టాలి, 1 minute 2 minute అలాగా ఏ వీడియో ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టాలి. మినిమం 1 minute కంటే ఎక్కువ అయితే ఉండాలి, అప్పుడే యూట్యూబ్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. కొంచెం ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు యాడ్ సౌండ్ అన్నది కదా, అక్కడ మీరు ఒక వైరల్ సాంగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో వైరల్ సాంగ్స్ ఎక్కువైతే ఏవైతే అవుతున్నాయో వాటిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ సౌండ్ అన్నది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆయా షేర్ అనేది సాంగ్ అయితే ఉంది కదా, అది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ ఆరో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. బ్లూ ఆరో పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు కార్నర్లో సౌండ్ ఆప్షన్ లాంటిది కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఆయా షేర్ అనే సాంగ్ ఉంది కదా, దీన్ని మీరు 100% కంటే తక్కువ అయితే చేసేయాలి. సో సాంగ్ అనేది మీరు వాల్యూమ్ అనేది డిక్రీస్ మొత్తం 0% అయితే చేసేయాలి. యువర్ ఆడియో ఉంది కదా, దీని అయితే మీరు 100% చేసేయండి చాలు. అండ్ ఇక్కడ టిక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే అప్లై అయిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసేయాలి. దానిపైన ట్యాప్ చేస్తే కొంచెం లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరు యాడ్ డీటెయిల్స్ అనే సెక్షన్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో పైన ఒక పెన్సిల్ లాంటిది అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు థంబ్నైల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లాస్ట్లో ఒక చిన్న క్లిప్ లాంటి థంబ్నైల్ అయితే అనుకున్నాం కదా, ఇక్కడ అనమాట. ఇక్కడ టిక్ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ ఇక్కడ టిక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ట్యాప్ చేస్తే థంబ్నెయిల్తో సహా టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ChatGPTలోకి వెళ్ళి ఫస్ట్ టైటిల్ ఏదైతే ఇచ్చిందో అది మనము కాపీ అయితే చేసుకోవాలి. సో ఆ టైటిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇదైతే బాగా అనిపించింది. టైటిల్ హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఈ విధంగా కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఆ టైటిల్ ఏదైతే కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ అయితే చేసేయాలి. అండ్ కొంచెం స్పేస్ ఇచ్చి హ్యాష్ట్యాగ్ అయితే యాడ్ చేయాలి. హ్యాష్ట్యాగ్ ఏమి యాడ్ చేస్తామంటే మనము షార్ట్స్ అన్నమాట, షార్ట్స్ అని యాడ్ చేయాలి. అండ్ ఇంకొక హ్యాష్ట్యాగ్ వచ్చేసి వైరల్ షార్ట్స్ అని యాడ్ చేసేయాలి. చాలు, ఒక 2 or 3 షార్ట్స్ అనేది హ్యాష్ట్యాగ్స్ అనేది టైటిల్ దగ్గర అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు విజిబిలిటీ వచ్చేసి అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీకు పబ్లిక్లో పెట్టుకుంటారు కొంతమంది, డిఫాల్ట్గా సెట్టింగ్స్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా పబ్లిక్ అయితే ఉంటుంది. అండ్ విజిబిలిటీ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ అయితే ఉంటుంది. నేనైతే అన్లిస్టెడ్ పెట్టి దీని అయితే నేను సేవ్ అయితే చేస్తాను. ఇక్కడ షో మోర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆడియన్స్ వచ్చేసి నో ఇట్స్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. దాన్ని అయితే మీరు డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ ఈ టైటిల్ని కాపీ అయితే చేస్తాను. కాపీ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఈ టైటిల్ ఏదైతే మనం కాపీ చేసామో దాన్ని అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ కొలాబరేషన్స్ ఉంది. మీ ఛానల్ ఇంకా సెకండ్ ఛానల్ ఉంటే కొలాబరేషన్ చేసుకోవచ్చు. అండ్ రిలేటెడ్ వీడియోస్, మీరు మీ ఓల్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో షార్ట్ వీడియోస్, వాటిని మీరు ఇక్కడ ఒక లింక్ కింద అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఎక్కువగా రీచ్ వెళ్ళని వీడియోస్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్ కావచ్చు, షార్ట్ వీడియోస్ కూడా కావచ్చు. రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేశాను కదా, దాని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. అండ్ ప్లేలిస్ట్ ఉంటే ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ అప్లోడ్ షార్ట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడైతే వీడియో అనేది అప్లోడింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ అని కాపీ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ నుంచి హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇప్పుడు నేను డిస్క్రిప్షన్స్ అవన్నీ ఎడిట్ అయితే చేస్తాను. ఇప్పుడు వైటీ స్టూడియోలో ఎడిట్ చేస్తాను. వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేస్తాను. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి యూట్యూబ్ మెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంటెంట్ పైన ట్యాప్ చేయండి. కంటెంట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ షార్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ అవుతున్నట్టు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకా రాలేదు. వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, కొంచెం సేపు అప్లోడ్ అయితే అవ్వని. సో గైస్, అండ్ ఫైనల్గా అయితే వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను కొంచెం రిఫ్రెష్ అయితే చేసుకుంటాను. రిఫ్రెష్ చేసుకుంటే ఇక్కడ ఆ షార్ట్ వీడియో రీసెంట్గా అప్లోడ్ చేసింది అయితే ఇక్కడ అనేది వచ్చేసింది అనమాట. దీనిపైన ట్యాప్ చేసి ఒకటి మీరు గుర్తుంచుకోండి, మండే నుంచి సాటర్డే వరకు అయితే ఈ వీడియోస్ అనేది ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయండి. సండే అండ్ సెకండ్ సాటర్డే ఉన్నప్పుడు అంటే మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఆడియన్స్ అనేది ఎక్కువ మంది వర్క్ నుండి రిలీఫ్ అవుతారు కాబట్టి ఆ టైంలో ఫ్రీగా ఉంటారు. మొబైల్ చూసే టైం ఉన్నాయి. మీరేమో ఏ టైంలో అయితే మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే ఆడియన్స్ అనేది మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎక్కువగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ హాలిడేస్ ఉన్న డేస్లో ఏంటంటే మీరు మార్నింగ్ 11 నుంచి 12 వరకు అండ్ ఈవినింగ్ 3 నుంచి అండ్
నైట్ 8-9 వరకు అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. ఆ టైంలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. అండ్ సేమ్ టు సేమ్ అదేవిధంగా డిస్క్రిప్షన్ టైటిల్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పెన్సిల్ లాంటిది కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ షో మోర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ పేస్ట్ అనేది చేసేయాలి. మళ్ళీ మనము చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ SEO కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము కాపీ అనేది చేసుకోవాలి. ఇది కొన్నిసార్లు సర్వర్ ఇలాగా అవుతూ ఉంటుందన్నమాట చాట్‌జీపీటీ యూజ్ చేసేటప్పుడు. ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, దీన్ని కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ అనేది చేసేస్తాను. ఇక్కడ షార్ట్ వీడియోస్ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను కాపీ అనేది చేసుకుంటాను. పేస్ట్ అయితే చేసేసా. అండ్ బ్యాక్ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ చూసుకుంటే అల్టరేట్ కంటెంట్ కేటగిరీ ట్యాగ్స్ అండ్ లైసెన్స్ అని ఉన్నాయి కదా, వీటిపైన ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ర్యాండమ్గా ఎక్కువగా ఆడియన్స్ సెర్చ్ చేస్తారు కదా, ఇక్కడ ఈ ట్యాగ్స్ అనే ఆడియన్స్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు మనము టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కాపీ అయితే చేసేస్తాం. ఇలాగా దీన్ని ఫస్ట్ కాపీ చేసి ఇక్కడ కింద అదే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ట్యాగ్స్లోకి ఈ టైటిల్ అనేది పేస్ట్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆ ట్యాగ్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఫన్నీ వీడియోస్, కార్టూన్, వెజిటేబుల్, AI వీడియోస్, కామెడీ, తెలుగు వీడియోస్. అండ్ ఇక్కడ చూసుకుంటే బాదం, ఫన్నీ వీడియోస్. ఇక్కడ టాప్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు రీసెంట్గా హల్క్, AI వీడియోస్, తెలుగు AI వీడియోస్, ఈ విధంగా సెర్చ్ చేసుకుంటూ వెళ్తే మీకు కీవర్డ్స్ మీకు ఎంత కావాలంటే అంత విధంగా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగు ఫన్నీ వైరల్ వీడియోస్, ఈ విధంగా ట్యాగ్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళండి. అండ్ ఇంకా ఏమైనా ట్యాగ్స్ ఉన్నాయా? AI వైరల్ షార్ట్స్ ఇన్ తెలుగు, ఎంటర్. ఈ విధంగా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళాలి అన్నమాట. నేమ్ ఇవ్వాలి, ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒకసారి మర్చిపోయాను, ఇంకొకటి ఏంటంటే అదేదో వెల్లుల్లి ఫన్నీ వీడియోస్ ఉంటాయి కదా, వెల్లుల్లి ఫన్నీ వీడియోస్ ఇన్ తెలుగు. ఈ కీవర్డ్స్ని ఆడియన్స్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తారు కాబట్టి మన యూట్యూబ్ ఆల్గోరిథం అనేది వాళ్ళకి పుష్ చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ మంది ఆడియన్స్ ఎవరి తెలుగు AI వీడియోస్ సెర్చ్ చేస్తే ఫస్ట్ అనేది షార్ట్ వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఫస్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్కి కీవర్డ్స్ అనేది ఇవ్వడం అనేది ర్యాంకింగ్లో ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే అంతా సెట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్లిస్టెడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అనేది పబ్లిక్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఆడియన్స్కి మీ వీడియో అనేది రెడీగా ఉంది, మీరు
వైరల్ చేసుకోవడానికి. ఇక్కడ సేవ్ అనేది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా పబ్లిక్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్లో ఉంది అండ్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసి నన్ అది ఉంది. ఇక్కడ క్వాలిటీ వచ్చేసి HD నుంచి HDకి ఇంకా అనలైజ్ చేస్తుంది కాబట్టి సో వీడియో అయితే ప్రాపర్గా రెడీగా ఉంది ఆడియన్స్ చూడడానికి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేసుకోవాలి, మీ వీడియోస్ని మీ యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. ఇప్పుడు పేదల బాధం కాదు అనేందుకు పీనట్స్ పవర్ ఇన్ తెలుగు ఈ టైటిల్ నేను కాపీ అయితే చేసుకుంటాను. ఫస్ట్ ఎడిట్ పైన ట్యాప్ చేసి పీనట్స్ పవర్ ఇన్ తెలుగు ఈ టైటిల్ అయితే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇక్కడ మనము వీడియో అప్లోడ్ చేస్తున్న ఐడి ఏదైతే ఉంటుందో దానితో మనం చూడకూడదు అనమాట. ఇక్కడ వేరే ఐడి అయితే లాగిన్ అయితే అవుతాను. ఇక్కడ మీరు డిఫరెంట్ ఐడీస్తో లాగిన్ అయ్యి మీరు వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. అటువంటిది ఏమి ఉండదు. ఇక్కడ స్టోరీ ఛానల్కి అయితే స్విచ్ అయిపోయాను అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ అయితే చేస్తాను. ఈ విధంగా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే వీడియో అనేది అప్లోడ్ అయింది కదా, ఈ విధంగా ట్రై చేయాలన్నమాట మీరు. అండ్ ఇంకా నేను ట్రై చేస్తాను. టైటిల్స్ కొన్ని కాపీ చేసి మళ్ళీ నేను సెర్చ్ చేస్తాను అనమాట. ఇక్కడ సెర్చ్ బార్లో నేను సెర్చ్ చేసుకుంటాను AI బాదం ఫన్నీ వీడియోస్. ఇక్కడ తెలుగు అని యాడ్ చేస్తా. ఇంకొంచెం అయితే స్క్రోల్ డౌన్ చేసి మన వీడియోతో సెర్చ్ అయితే చేస్తాను మనం ఎక్కడ అప్లోడ్ చేసామనేది. సో గైస్ ఇక్కడైతే ఇది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ వేరే ఐడితో లాగిన్ అయ్యి ఇక్కడ లైక్ అయితే కొట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అనేది వైరల్ చేసుకుంటూ ఉంటే మీ యూట్యూబ్ అనేది క్యాచ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు లైవ్లో ఒక 2-3 వ్యూస్ అయినా వచ్చిందో లేదో ఒకసారి చూపిస్తాను. వైట్ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ చూసుకుంటే దీనిపై ట్యాప్ చేస్తాను. సో ఒక లైక్ అయితే పడిపోయింది. ఇక 5 minutes అయింది వీడియో అప్లోడ్ చేసి. అండ్ మిగతా 10 minutes 20 minutesలో కొంచెం చేంజెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ చేంజెస్లో అయిన వెంటనే మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే చేసేస్తాను. సో వీడియో ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ పైన కావాలనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటిపైన వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఏ ఒక్కరు అడిగినా సరే కామెంట్ అయితే చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసిన ఒక యూట్యూబర్ అనేది కామెంట్ చేస్తే ఆమె కోసం అనేది వీడియో అయితే చేసేసాను అనమాట. సో ఓకే, బాయ్.